నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 ఏళ్లుగా ప్రపంచాన్ని వణికించిన మహాసంగ్రామం. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నో నగరాలు శ్మశానాలుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఒక రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు సాగినటువంటి ఈ విధ్వంసానికి పులి స్టాప్ పెట్టేటువంటి సమయం ఆసన్నమైందా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సీన్ మొత్తం మారిపోయింది. మాటలతో కాకుండా నేరుగా రంగంలోకి దిగి శాంతి ఒప్పందాన్ని ఫైనల్ స్టేజ్కి చేర్చారు ట్రంప్. మరి ఆ 90% అంగీకారం ఏంటి? పుతిన్ వ్యూహం ఏంటి? జెలెన్స్కీ రాజీ పడ్డారా? లెట్స్ వాచ్. తుది దశకు ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం. 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రకటించిన ట్రంప్, 90% అంగీకారం కుదిరినట్లు చెప్పిన జెలెన్స్కీ. యుద్ధాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రపంచం భావిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ తనదైనటువంటి శైలిలో చక్రం తిప్పారు. అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యలను కూడా వ్యాపారవేత్త కోణంలో పరిష్కరించడం డొనాల్డ్ ట్రంప్ స్టైల్. ఫ్లోరిడాలోని మారియే లాగో వేదికగా జరిగిన ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది కాదు, అది యుద్ధానికి ముగింపు పలికే ఒక ఉన్నత స్థాయి కీలక సమావేశం. పుతిన్తో ఫోన్ సంభాషణ, ఆ వెంటనే జెలెన్స్కీతో ముఖాముఖి చర్చలు జరిపిన ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు. మొండి చెయ్యికి మొండి దెబ్బే సమాధానం అన్నట్లు 2 దేశాల పంతాలను పక్కనబెట్టి టేబుల్ మీదకు తెచ్చారు ట్రంప్. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ భీకర యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకరమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని మారియే లాగో క్లబ్లో శాంతి ఒప్పందంపైన చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశం తర్వాత ఇరువురు దేశాధినేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ శాంతి ఒప్పందంపైన కీలక కామెంట్స్ చేశారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొన్నారు. జెలెన్స్కీతో సమావేశానికి ముందే తాను పుతిన్తో మాట్లాడినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే యూరోపియన్ నేతలతో కూడా తాను మాట్లాడినట్లుగా తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నోట వచ్చిన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 పాయింట్స్ ప్లాన్లో ఏకంగా 90% అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. అంటే యుద్ధం ఆగిపోవడానికి కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నామని అర్థమవుతుంది. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లు ఇన్నాళ్లకు ఉక్రెయిన్ తన రక్షణ హామీలపై అమెరికా నుంచి 100% స్పష్టత పొందింది. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ ఆర్మీ సామర్థ్యం ఎంత ఉండాలి, ఐరోపా దేశాల పాత్ర ఏమిటి అనే అంశాలపైన క్లారిటీ వచ్చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ కేవలం ఒక దేశంగానే కాకుండా ఐరోపా ఖండానికి ఒక కోటలాగా మారబోతుంది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ వేరు, యుద్ధం తర్వాత ఉండబోయే సామర్థ్యం వేరు. రష్యా దురాక్రమణ తర్వాత ఉక్రెయిన్ తన సైనిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చుకుంటుంది. తొంభై శాతం ఓకే అయినా మిగిలిన 10% అత్యంత కీలకం. అదే డాన్బాస్ భూభాగం. భూమి కోసం మొదలైన యుద్ధం భూమి దగ్గరే ఆగిపోతుంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ఉక్రెయిన్ తన సొంత భూభాగాన్ని రష్యాకు వదులుకుంటుందా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. ద ల్యాండ్ ఇష్యూ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అని ఆయన స్పష్టంగా చెప్పడం గమనించదగ్గ విషయం. ఇంతకాలం ఉక్రెయిన్కు కేవలం ఆయుధాలు పంపిన ఐరోపా దేశాలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చేశాయి. ఉక్రెయిన్ పటిష్టంగా ఉంటేనే ఐరోపా ప్రశాంతంగా ఉంటుందని అవి గుర్తించాయి. పోలాండ్, జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ను తమ రక్షణ కూటమిలో ఒక అంతర్భాగంగా చూస్తున్నాయి. ఉక్రెయిన్తో సొంతంగా ఆయుధాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో జర్మనీ కీలక పాత్ర పోషిస్తుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ మరియు ఫైటర్ జెట్ల శిక్షణలో ఉక్రెయిన్కు వెన్నుముకగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ భవిష్యత్తులో నాటోలో చేరినా చేరకపోయినా అది రష్యాకు, ఐరోపాకు మధ్య ఐరన్ వాల్గా పనిచేయనుంది. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ ఆర్మీని మెయింటైన్ చేయడం ఒక పెద్ద ఖర్చుతో కూడిన పని.
ఇప్పుడున్న అంతర్జాతీయ సానుభూతిని ఉక్రెయిన్ తన రక్షణ పరిశ్రమను బలోపేతం చేసుకోవడానికి వాడుకుంటోంది. పాశ్చాత్య దేశాల టెక్నాలజీ ప్లస్ ఉక్రెయిన్ యుద్ధ అనుభవం ఈక్వల్ టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ మట్టిపైన జరిగిన అత్యంత భయానక యుద్ధం ఇదేనని ట్రంప్ అభివర్ణించారు. వేలాది మంది సైనికుల మరణాలు, లక్షలాది మంది శరణార్థులు. ఇక్కడ నష్టం జరిగిపోయాక ఇప్పుడు నివారణ చర్యలు చేపట్టారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను రీబిల్డ్ చేయడం కోసం భారీ ప్లాన్ సిద్ధమైంది. ట్రంప్ జెలెన్స్కీతో భేటీ అవ్వడానికి ముందే పుతిన్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రష్యా తన పంతం నెగ్గించుకుంటుందా లేక అంతర్జాతీయ ఆంక్షల నుంచి బయటపడడానికి వెనక్కి తగ్గుతుందా? ఏదేమైనా ఒక విన్ విన్ సిచ్యువేషన్ కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే తాడై పామై కరుస్తుంది అన్న చందంగా యుద్ధం కొనసాగితే ఇప్పుడు ఇరు దేశాలకు నష్టమని రష్యా కూడా భావిస్తుంది. అన్నట్లుగా ఈ శాంతి ఒప్పందం ఒక్కరోజులో కుదిరింది కాదు. దీని వెనుక నెలల తరబడి సాగిన తెర వెనుక రాజకీయాలు ఎన్నో ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ఎజెండాలో ప్రధానంగా భవిష్యత్తులో రష్యా నుంచి దాడులు జరగకుండా అమెరికా అండగా ఉండడం, యుద్ధంలో దెబ్బతిన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేలా బఫర్ జోన్లు ఏర్పాటు. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే యుద్ధం ఇప్పుడు ఆగకపోతే ఇది శాశ్వత రక్తపాతంగా మారుతుంది. అందుకే ఆయన పట్టుబట్టి మరి ఇరువురిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక యుద్ధ అనుభవం ఉన్న సైన్యంగా మారిపోయింది. భవిష్యత్తులో ఐరోపా రక్షణ బాధ్యతలను నాటోతో కలిసి ఉక్రెయిన్ పంచుకోనుంది. విదేశీ సహాయంపైన ఆధారపడకుండా ఉక్రెయిన్ సొంతంగా డ్రోన్లు, క్షిపణులు తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని సాధించింది. తూర్పు ఐరోపాలో పోలాండ్ మరియు ఉక్రెయిన్ కలిసి ఒక సెక్యూరిటీ యాక్సెస్గా ఏర్పడుతున్నాయి. ఇది రష్యాను నిర్వహించడానికి అత్యంత కీలకమైనది. సోవియట్ కాలం నాటి ఆయుధాల నుండి పూర్తిగా నాటో ప్రమాణాల వైపు ఉక్రెయిన్ మళ్లింది. దీనివల్ల ఐరోపా దేశాలతో సమన్వయం సులభమవుతుంది. యుద్ధం ముగిశాక సరిహద్దుల్లో భారీ నిఘా వ్యవస్థలను మరియు అత్యాధునిక సెన్సార్లతో కూడిన స్మార్ట్ బోర్డర్ను ఏర్పాటు చేయడంపైన ఐరోపా దేశాలు స్పష్టమైన హామీని ఇచ్చాయి. మొత్తానికి ఉక్రెయిన్ అంటే కేవలం యుద్ధం వల్ల దెబ్బతిన్న దేశం మాత్రమే కాదు, అది భవిష్యత్తులో ఐరోపా భద్రతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణం మరియు సైనిక బలోపేతం జరగడానికి సమయం పట్టినా అది ప్రపంచంలో ఒక సూపర్ పవర్ ఆర్మీగా అవతరించడం ఖాయం. రష్యాకు చెక్ పెట్టే విషయంలో ఐరోపా దేశాలు సైతం ఉక్రెయిన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే టాక్ ప్రపంచానికి ఊరటనిస్తుంది. అయితే చివరి నిమిషంలో ఈ 10% భూభాగం ఇష్యూ వల్ల ఒప్పందం మళ్లీ మొదటికి వస్తుందా లేక చరిత్రలో ట్రంప్ ఒక పీస్ మేకర్గా నిలుస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా తుపాకీ గొట్టాల నుంచి వచ్చే పొగ కంటే శాంతి కపోతాల రెక్కల నుంచి సవ్వడి వినాలని ప్రపంచం కోరుకుంటుంది.